హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పచ్చి మామిడికాయతో అప్పటికప్పుడు మామిడికాయ తొక్కు పచ్చడి మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ మామిడికాయ తొక్కు పచ్చడి తయారు చేసుకోవడానికి ఇలా ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పైన తేమేమీ లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి ఇలా మనము ఈ మామిడికాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ మామిడికాయకి పైన ఉన్న తొక్కేం తీయాల్సిన అవసరం లేదు. ఇలానే మనము తొక్కు పచ్చడి తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలానే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాస్త ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి 5 దాకా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని మనము రోట్లో తయారు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఆవాలు మెంతులు మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇవి మనకు కాస్త చల్లారాయి కదా, ఇప్పుడు వీటిని ఇలా మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆవాలు మెంతిపిండి మనకు 1 స్పూన్ దాకా వచ్చింది. దీన్ని ఇలా మనము కాస్త పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి ఇలా మనకు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ తొక్కు పచ్చడి వేసుకోవాలి. ఇలా ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పచ్చడి మనకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి మనకు ఒక 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనము మిక్సీలో చేసుకోవడం కన్నా మనము రోట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పచ్చడి అంతా ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. ఈ పచ్చడి అంతా మనకు కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆవాల మెంతిపిండి వేసుకోవాలి. మనము పచ్చడి వేడిగా ఉన్నప్పుడే అందులోకి ఆవాల మెంతిపిండి వేసుకుంటే చేదొచ్చేస్తుంది. పచ్చడి అంతా మనకు బాగా చల్లారిన తర్వాతనే అందులోకి ఆవాల మెంతిపిండి వేసుకోవాలి. చూసారు కదండి, ఈ పచ్చడి అంతా ఇలా మనకు బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఆవాల మెంతిపిండి ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము కలుపుకుంటే సరిపోతుంది. మనకు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తొక్కు పచ్చడి తయారైపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, మామిడికాయ తొక్కు పచ్చడి మనము చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. ఈ పచ్చడి మనము వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.